గుండె జబ్బు చిన్న వయసు వారిలో ఎందుకు వస్తుంది అనేది ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవడానికి. నార్మల్గా ఏంటంటే యూజువల్గా గుండె జబ్బు మగవాళ్ళలో 50 దాటిన తర్వాత, ఆడవాళ్ళలో 60 దాటిన తర్వాత రావడం కామన్. అయితే గుండె జబ్బు 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ రావటం అనేది చాలా అరుదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ గుండె జబ్బు చిన్న వయస్కుల్లోనే ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. అంటే 40 ఏళ్ల కన్నా తక్కువ వాళ్ళలో కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ 40 ఏళ్ల కన్నా తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు గుండె జబ్బు రావడంలో. ఎందుకు జరుగుతోంది ఇలా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంతమందికి వస్తుంది? సుమారుగా ఒక 100లో ఒక 4 నుంచి ఒక 10% మంది 40 ఏళ్ల కన్నా తక్కువ మంది ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళే ఉంటారు. బట్ ఈ 4 నుంచి 10 మంది బాగా తీవ్రంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అధికంగా ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్ ప్రాబ్లంకి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, స్మోకింగ్ కానీ, బీపీ ఎక్కువగా ఉండటం కానీ, షుగర్ ఎక్కువగా ఉండటం కానీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం కానీ, జెనెటిక్గా అంటే మనకి జన్యుపరంగా ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వీటి వలన హార్ట్ అటాక్ వచ్చేదానికి అధికంగా అవకాశం ఉంటుంది. అదే 40 ఏళ్ళకి తక్కువ వాళ్ళల్లో ఇవి 2-3 రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్సే కాకుండా లోపకాయంతో ఉండటం, అంటే లావుగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, లేకుండా ఇంకొక మందికి శారీరక శ్రమ అసలు లేకుండా ఉండటం, ఇవి కూడా గుండె జబ్బుకి మెయిన్ కారణాలుగా ఉన్నాయి. సో ఈ విధంగా మనం గుండె జబ్బు రావడానికి కారణాలు తెలుసుకున్నాం. అయితే 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో గుండె జబ్బు మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంటుందా లేదా? కొంచెం తేడాగా ఉంటుంది. ఏ రకంగా తేడాగా ఉంటుంది? 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే హార్ట్ అటాక్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా పెద్దవాళ్ళకి కొంచెం నడిస్తే నొప్పి రావటం కానివ్వండి, ఛాతీలో బరువుగా ఉండటం కానివ్వండి, ఇలాంటివి ఉండి ఆ తర్వాత హార్ట్ అటాక్ దశకి పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధమైన ప్రాబ్లం 40 ఇయర్స్ లోపల వచ్చినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో కూడా అది పెద్ద హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న వయసులో. ఎందుకంటే ఒక గుండెకి 3 మెయిన్ రక్తనాళాలు ఉంటాయి. ఒక రక్తనాళానికి ఇంకొక రక్తనాళానికి కొల్లేటరల్స్ అనే కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్స్ చిన్న వయసులో డెవలప్ కావు. అందుకోసమని ఏ విధమైన అటాక్ వచ్చినా కూడా అది బాగా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిసారి అటాక్ వచ్చినప్పుడే ప్రాణ ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో 40 ఏళ్ల కన్నా తక్కువ వాళ్ళని మనం హార్ట్ అటాక్ రాకుండా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలి? మెయిన్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని చాలా గట్టిగా కంట్రోల్ చేసుకోవాలి. ఏం చెప్పాం మన రిస్క్ ఫ్యాక్టర్స్? స్మోకింగు, బీపీ, షుగరు, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, కొలెస్ట్రాల్ అని. అంటే ప్రతి వాళ్ళు కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. బీపీ, షుగర్ ఒకవేళ చిన్న వయసులో వచ్చినట్లయితే వాటిని జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ జన్యుపరమైన సందర్భాలు ఎక్కువగా ఉంటే కనుక, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు దానికి ఇవన్నీ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవడమే కాకుండా ఫిజికల్గా ఎక్స్ట్రీమ్గా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. డైట్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాగా కొలెస్ట్రాల్ లేకపోతే నూనెకి సంబంధించిన పదార్థాలు తక్కువ తీసుకొని, షుగర్స్, ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ తీసుకొని, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకొని, ప్రోటీన్స్ మేజర్గా తీసుకొని, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఎక్కువ తీసుకొని, రెగ్యులర్గా రోజు ఒక 45 మినిట్స్ వరకు రోజు వారంలో కనీసం ఒక 5 రోజులు కనుక నడిస్తే ఈ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగా ప్రతి వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడిని కనుక కొంత తగ్గించుకున్నట్లయితే, అది ఎలా తగ్గించుకోవాలంటే మెడిటేషన్ ద్వారా కానివ్వండి, యోగా కానివ్వండి, వీటితో మనం మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అంటే చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం ఎక్కువ కామన్ అవుతుంది. అయితే మనం దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటే కనుక ఇవి పూర్తిగా నివారించబడతాయి. థ్యాంక్ యూ.